అది 1945 ఆగస్ట్. ఆస్ట్రియా రాజధాని వియన్నా. ఓ 34 ఏళ్ల మహిళ కిచెన్లో వంట పనులు చేసుకుంటూ తన తల్లి సోదరితో మాటల్లో మునిగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధంలో తమ దయనీయ స్థితి గురించి వారు చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయారు. ఇంతలో కిచెన్లో ఉన్న రేడియో నుంచి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఆ వార్త విన్న ఆ 34 ఏళ్ల మహిళ ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయింది. ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైనట్టు ఆమెకు అనిపించింది. కాళ్ళు చేతులు వణికిపోయాయి. రేడియోలో చెప్పిన ఆ మాటలు నిజం కాకూడదని, ఇదంతా పీడకలైతే బాగుంటుందని ఆమె ప్రార్థించింది. కానీ అలాంటి వార్త వినాల్సిన రోజు వస్తుందని ఆమెకు ముందే తెలుసు. ఆ మహిళ కిచెన్ నుంచి ఇంటి పైభాగంలో ఉన్న బెడ్రూమ్కి వెళ్ళింది. రూమ్లో ప్రశాంతంగా నిద్రపోతున్న తన 3 ఏళ్ల బిడ్డ పక్కన కూర్చుని చాలాసేపు విలపించింది. ఈ బిడ్డ పెరిగి పెద్దదైన తర్వాత అమ్మా నాన్నెక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్పాలన్న ఆలోచనలు ఆ మహిళను ఇంకా భయపెట్టాయి. కానీ ఏదో ఒకరోజు నిజం చెప్పక తప్పదు. మరీ ముఖ్యంగా ఆమె తండ్రి ఒక వీరుడని, ఒక పోరాట యోధుడని, భూమి మీద భారతదేశం ఉన్నంతకాలం చరిత్రలో ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆ బిడ్డకు తెలియాల్సిన రోజు వస్తుందని ఆమెకు తెలుసు. భర్త మరణ వార్తతో ఆ రోజంతా విలపించిన ఆ మహిళ పేరు ఎమిలీ షెంకల్. ఆమె బిడ్డ పేరు అనిత. ఆ మహిళ భర్త పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్. రేడియోలో ఆ మహిళ విన్న బ్రేకింగ్ న్యూస్: విమాన ప్రమాదంలో బోస్ మరణం. సుభాష్ చంద్రబోస్ అంటే గొప్ప నాయకుడని, ధైర్యానికి పెట్టింది పేరని మనందరికీ తెలుసు. వీటి గురించి చాలా కథలున్నాయి. సుభాష్ చంద్రబోస్ పెళ్లి గురించి, వివాహ బంధం గురించి, దేశభక్తి కోసం ప్రేమను సైతం ఆయన త్యాగం చేయడం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇన్ఫాక్ట్ నేతాజీ తన జీవిత కాలంలో తన బిడ్డను చూసింది ఒక్కసారి మాత్రమే. ఈ వీడియోలో నేతాజీ లవ్ లైఫ్ గురించి, బోస్ ఎమిలీ త్యాగం గురించి నేను మీకు చెబుతాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే సుభాష్ చంద్రబోస్, ఎమిలీ షెంకల్ మీద గౌరవం మరింత పెరుగుతుంది. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియో వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1921 ఏప్రిల్లో ఇండియన్ సివిల్ సర్వీస్కి రిజైన్ చేసి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో చేరారు సుభాష్ చంద్రబోస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేశారు. అయితే 1934లో మెడికల్ ట్రీట్మెంట్ కోసం నేతాజీ ఓసారి యూరప్ వెళ్లారు. ఇండియన్ స్ట్రగల్ పేరుతో ఒక పుస్తకం రాసేందుకు. ఇంగ్లీష్ బాగా తెలిసి టైపింగ్ స్కిల్స్ ఉన్న స్టెనోగ్రాఫర్ కావాలని ఆయన అనుకున్నారు. వియన్నాలో తనకు తెలిసిన వారిని అడిగారు. అలా బోస్ జీవితంలోకి 24 ఏళ్ల ఎమిలీ ప్రవేశించారు. పుస్తకం కోసం ఆయనతో కలిసి ఆమె పనిచేశారు. వారి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఇన్ఫాక్ట్ ఇండియన్ స్ట్రగల్ పుస్తకం ప్రిఫేస్ లో ఎమిలీ షెంకల్ కి థ్యాంక్ యూ నోట్ కూడా కేటాయించారు బోస్. ప్రిఫేస్ లో బోస్ మెన్షన్ చేసి థ్యాంక్ యూ చెప్పిన ఏకైక మనిషి ఎమిలీ. నేతాజీ యూరోప్ ను విడిచి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారు చాలా కాలం లెటర్స్ రాసుకునేవారు. 1936-40s లో బోస్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూడా ఎమిలీకి లెటర్లు వెళ్లేవి. ఇక బోస్ని 1940లో బ్రిటిషర్లు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ నుంచి వీరోచితంగా తప్పించుకుని మారువేషాల్లో ప్రయాణిస్తూ ఆయన జర్మనీకి చేరుకున్నారు. ఈ ఇన్సిడెంట్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి, వీడియో చేస్తాను. ఇక 1941లో జర్మనీలోని బెర్లిన్ వెళ్లిన సుభాష్ చంద్రబోస్ బ్రిటిషర్లపై పోరాడేందుకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్స్ వేశారు. అక్కడే ఆజాద్ హింద్ రేడియోని స్థాపించి తన ప్రసంగాలతో భారతీయులను ఇన్స్పైర్ చేసేవారు. అయితే జర్మనీలో అడుగుపెట్టిన మరుసటి రోజే ఎమిలీకి ఆయన లెటర్ రాశారు. తనని కలవాలని ఉంటే ఎంత వీలైతే అంత త్వరగా బెర్లిన్కి రావాలని చెప్పారు. ఎప్పటికైనా నా మొదటి ప్రేమ నా దేశమే. ఎప్పటికైనా నేను నా దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి. భవిష్యత్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నన్ను జైల్లో పెట్టొచ్చు లేదా ఉరి తీయొచ్చు. కానీ ఏం జరిగినా, నేను ఎక్కడ ఎలా ఉన్నా నీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాను. నువ్వు నా గుండెల్లో ఉంటావు అని బోస్ ఎమిలీకి లెటర్స్ రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1941 ఏప్రిల్లో ఎమిలీ బెర్లిన్కి వెళ్లారు. ఆయన యాక్టివిటీస్లో ఆమె సాయం చేశారు. ఆ సమయంలో వీరి మధ్య బంధం మరింత బలపడింది. అప్పుడే తన్ని పెళ్లి చేసుకోవాలని ఎమిలీకి బోస్ ప్రపోజ్ చేశారు. కానీ నాజీలు జర్మనీని పాలిస్తున్న ఆ కాలంలో విదేశీయులను జర్మన్ ప్రజలు పెళ్లి చేసుకోవడం నేరంగా పరిగణించేవారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ ఆస్ట్రియాను కాంకర్ చేసింది. ఫలితంగా జర్మన్ రూల్స్ ఇక్కడ కూడా అప్లై అయ్యేవి. బోస్ ఎమిలీలు చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవడం కష్టంగా మారింది. అంతేకాదు ఎమిలీ తండ్రికి కూడా బోస్ గురించి తెలిసింది. తొలుత వారి ప్రేమను ఆయన ఒప్పుకోలేదు. విదేశీయుడిని ఎలా ప్రేమిస్తావని తిట్టేవారు. కానీ బోస్ ని కలిసిన తర్వాత ఆయన అభిప్రాయాలు మారాయి. బోస్ మీద ఇష్టం పెరిగింది. ప్రేమకు ఏ ప్రభుత్వం పర్మిషన్ అవసరం లేదని భావించిన బోస్ 1942 జనవరిలో హిందూ సంప్రదాయంలో ఎమిలీని పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం కేవలం ఇద్దరి స్నేహితులకు మాత్రమే తెలుసు. కానీ అప్పటి ఉద్రిక్తతలు, బోస్ పై నిఘా కారణంగా ఆ దంపతులు ఎక్కువ రోజులు కలిసి ఉండలేకపోయారు. 1942 సెప్టెంబర్లో ఎమిలీ వియన్నాకి వెళ్లిపోయారు. అప్పుడు ఆమె గర్భవతి.
అదే ఏడాది నవంబర్లో వారికి ఒక ఆడబిడ్డ పుట్టింది. ఆమెకు అనితా బ్రిజెట్ బోస్ అని పేరు పెట్టారు. నాయకులు ఊరికే నాయకులెవ్వరు, ఎన్నో త్యాగాలు చేయాలి. యుద్ధంలో గెలవాలంటే వ్యక్తిగత జీవితాలను కూడా పణంగా పెట్టాలి. అందుకే బోస్ తన జీవితంలోనే అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు. కుటుంబం కాదు, దేశ ప్రజలే ముఖ్యమని అనుకున్నారు. అందుకోసం సొంత కుటుంబాన్ని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. కూతుర్ని బోస్ తన జీవితంలో ఒక్కసారి మాత్రమే చూశారు. బిడ్డకు 4 వారాలు వచ్చినప్పుడు ఎమిలీని బోస్ కలిశారు. అనితను కౌగిలించుకుని తండ్రిగా ఉప్పొంగిపోయారు. అంతే, ఆ మరుసటి రోజే ఈస్ట్ ఏషియాకి బోస్ వెళ్లేందుకు బయలుదేరారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల అది పోస్ట్ పోన్ అయింది. బోస్ ఎమిలీలు కొన్ని వారాల పాటు బెర్లిన్ లో గడిపారు. 1943 ఫిబ్రవరిలో సుభాష్ చంద్రబోస్ బెర్లిన్ ని విడిచిపెట్టి ఈస్ట్ ఏషియాకు వెళ్లారు. ఎమిలీ బోస్ లో కలుసుకోవడం అదే చివరిసారి అవుతుందని నాడు ఎవ్వరూ ఊహించలేదు. 1943 జులైలో సింగపూర్ లో అడుగుపెట్టిన సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ గా మార్చారు. బ్రిటిషర్లపై యుద్ధాన్ని ప్రకటించారు. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ చేసిన పోరాటం, నేతాజీ నాయకత్వం మీద ఇప్పటికే ఒక వీడియో చేశాను. ఆజాద్ హింద్ ఫౌజ్ కి సంబంధించిన A to Z డీటెయిల్స్ ని అందులో కవర్ చేశాను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని కూడా చూసేయండి. ఇక యుద్ధం ముగిసి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తన కుటుంబాన్ని ప్రజలకు పరిచయం చేయాలని బోస్ భావించుంటారు. కానీ విధి మాత్రం మరో రాత రాసింది. 1945 ఆగస్టులో జరిగిన ఒక మిస్టీరియస్ ప్లేన్ క్రాష్ లో బోస్ మరణించారన్న వార్త యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. కోట్లాది మంది భారతీయుల గుండెలు పగిలిపోయాయి. వియన్నాలోని తన ఇంట్లో ఉన్నప్పుడు బోస్ మరణ వార్త విన్న ఎమిలీ విలపించారు. నేతాజీ ఎంచుకున్నది ఒక డేంజరస్ పాత్ అని, అందులో గాయాలు, ఎదురు దెబ్బలు, మరణము ఉంటుందని ఆమెకు తెలుసు. కానీ అవన్నీ ఇంత త్వరగా వస్తాయని ఆమె ఊహించలేదు. అదంతా నిజం కాకపోతే బాగుండు అని ఆమె ప్రార్థించారు. కానీ బోస్ ఎప్పటికీ తిరిగి రాలేదు. ఎమిలీతో పెళ్లి గురించి ఇండియాలోని బోస్ కుటుంబానికి చాలా కాలం తెలియదు. ఇన్ఫాక్ట్ బోస్ అత్యంత ఆప్తుడిగా చూసే ఆయన సోదరుడు శరత్ చంద్ర బోస్ కన్నా ముందు ఈ విషయం జవహర్ లాల్ నెహ్రూకి తెలిసింది. 1940s లో తన స్నేహితుడు డాక్టర్ అబ్దుల్ హఫీజ్ అహ్మద్ ని ఎమిలీకి పరిచయం చేశారు బోస్. వీరి పెళ్లి గురించి ఆయనకు తెలిసింది. ఇంకా 1947 లో ఎమిలీ గురించి జవహర్ లాల్ నెహ్రూకి చెప్పారు హఫీజ్. బోస్ బిడ్డను ఆయన భార్య, ఆమె తల్లి పెంచుతున్నారు. ఇప్పుడు ఆమెకు 4.5 ఏళ్లు. కానీ వారి ఆర్థిక పరిస్థితి బాగోలేదు, చాలా కష్టపడుతున్నారు అని నెహ్రూకి లెటర్ రాశారు హఫీజ్. ఆ లెటర్ ని సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఫార్వర్డ్ చేసి ఎమిలీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని నెహ్రూ కోరారు. వల్లభాయ్ పటేల్ ద్వారా ఈ విషయం శరత్ చంద్ర బోస్ కి తెలిసింది. తొలుత ఆ వార్తను ఆయన నమ్మలేకపోయారు. తనకు అన్ని విషయాలు చెప్పే తన సోదరుడు జీవితంలో ఇంత ముఖ్యమైన విషయాన్ని ఎందుకు చెప్పలేదని షాక్ అయ్యారు. వాస్తవానికి 1943లో ఈస్ట్ ఏషియాకి బయలుదేరే ముందు శరత్ కి బోస్ లేఖ రాశారు. తనకేమైనా జరిగితే ఎమిలీ, అనితలను చూసుకోవాలని అందులో చెప్పారు. కానీ ఆ లెటర్ కూడా శరత్ కి సమయానికి చేరలేదు. అంతేకాదు నేతాజీ మరణం తర్వాత శరత్ కి ఎమిలీ కూడా చాలాసార్లు లెటర్లు రాశారు. బోస్తో తన వివాహం గురించి, అనిత గురించి వాటిల్లో వివరించారు. కానీ అవి శరత్ వరకు చేరలేదు. వల్లభాయ్ పటేల్ కి కూడా ఎమిలీ లేఖ రాశారు. తాము ఆర్థిక కష్టాల్లో ఉన్నామని, అయితే అది యుద్ధం అనంతర పరిస్థితుల వల్లే అని, కానీ ఆస్ట్రియాలో చాలా మంది కన్నా తమ సిచ్యువేషన్ మెరుగ్గానే ఉందని వివరించారు. INA రిలీఫ్ ఫండ్ నుంచి బోస్ భార్యకు, బిడ్డకు సాయం చేయాలని వల్లభాయ్ పటేల్ ప్రతిపాదించారు. అప్పటికే భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెహ్రూ ఆ ప్రతిపాదనను అంగీకరించారు. 1948 ఏప్రిల్లో ఎమిలీకి శరత్ లెటర్ రాశారు. 1948 చివర్లో కుటుంబంతో సహా వియన్నా వెళ్లి ఎమిలీని కలిశారు. 1949లో మళ్లీ యూరప్ వెళ్లిన శరత్ ఎమిలీ, అనితలను కలిశారు. శరత్ చంద్రబోస్ రూపంలో నాకొక నిజమైన సోదరుడు దొరికాడు అని చాలాసార్లు ఎమిలీ చెప్పారు. సుభాష్ చంద్రబోస్ పెళ్లి గురించి శరత్ కూడా ఎక్కడా పబ్లిక్ గా మాట్లాడలేదు. సోదరుడులానే ఆయన కూడా ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని చూశారు. కానీ బోస్ కి పెళ్లైందని, ఒక బిడ్డుందని, ఆయన భార్య, బిడ్డ ఆస్ట్రియాలో ఉంటున్నారన్న విషయం లీక్ అయింది. బోస్ వివాహ వార్త విని ఆయన సన్నిహితులు షాక్ అయ్యారు. జీవితం మొత్తం బ్రహ్మచర్యం గురించి మాట్లాడిన బోస్ పెళ్లి చేసుకోవడం ఏంటని అనుకున్నారు. ఇది నిజం. బోస్ బ్రహ్మచారిగా ఉండిపోయి దేశం కోసం జీవితాన్ని అంకితం చేయాలని బలంగా అనుకున్నారు. కానీ ఆయన జీవితంలోకి ఎమిలీ రావడం, ఆ పరిచయం ప్రేమగా మారడం, తన గుండెల్లో దేశం తర్వాత ఎమిలీకి స్థానం ఇవ్వడం జరిగింది. 1951లో నేతాజీ మరో సోదరుడు సురేష్ చంద్రబోస్ కుమారుడు బోస్ ఎమిలీకి సంబంధించిన కొన్ని ఫోటోలను మీడియాకి ఇచ్చారు. ఇలా బోస్ వివాహం అఫీషియల్ అయింది. సుభాష్ చంద్రబోస్ తన వివాహాన్ని సీక్రెట్ గా ఉంచడానికి చాలా కారణాలున్నాయి. ఆయన మీద ఎప్పుడు ఎవరు ఎటువైపు నుంచి దాడి చేస్తారో తెలియని రోజులవి. తన కుటుంబ భద్రతకు ఆయన హై ప్రయారిటీ ఇచ్చారు. అండ్ బెంగాల్ కస్టమ్స్ కి విరుద్ధంగా ఆయన చేసిన పని అందరికీ నచ్చకపోవచ్చు. పైగా కాంగ్రెస్ తో ఆయనకు తీవ్ర విభేదాలు ఉండేవి. తన శత్రువులు తమ కుటుంబాన్ని లాగుతారని ఆయన అనుకుని ఉండొచ్చు. దీని మీద పెద్ద సీన్ క్రియేట్ చేయడం అనవసరం అని ఆయన పెళ్లి గురించి చెప్పుండకపోవచ్చు. అయితే
ఎమిలీని బోస్ పెళ్లి చేసుకోలేదని అవన్నీ కట్టుకథలని చాలా మంది అనుకునేవారు. ఈ విషయం ఎమిలీ వరకు వెళ్ళింది. సుభాష్ చంద్రబోస్ ని ప్రజలు వర్షిప్ చేసేవారు. ఆ ప్రాసెస్ లో బోస్ కూడా ఒక సామాన్య మనిషి అన్న విషయాన్ని వారు మర్చిపోయారు. నా భర్త దేవుడు కాదు, ఒక మనిషి అని ఎమిలీ చెప్పేవారు. నేతాజీ మరణం చుట్టూ చాలా మిస్టరీలున్న విషయం తెలిసిందే. 1945 ప్లేన్ క్రాష్ లో ఆయన చనిపోలేదని, మారువేషంలో తిరిగారని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఇవన్నీ నిజం కాకపోవచ్చని ఎమిలీ చెప్పేవారు. బోస్ మరణ వార్త నిజం కాకూడదని నేను చాలా ప్రార్థించాను, కానీ ఆయన తిరిగి రాలేదు. ఒకవేళ మారువేషాల్లో జీవించున్నా నన్ను ఖచ్చితంగా వచ్చి కలిసేవారు. అలా జరగలేదు అని అన్నారు. ఎమిలీ తన జీవితంలో ఒక్కసారి కూడా ఇండియాకి రాలేదు. బోస్ జ్ఞాపకాలతో కూతుర్ని పెంచుతూ ఆస్ట్రియాలోనే జీవితం గడిపి 1996 లో ప్రాణాలు విడిచారు. ఊహ వచ్చిన తర్వాత తండ్రి పక్కన లేకపోయినా ఆయన ధైర్య సాహసాల గురించి వింటూ పెరిగిన నేతాజీ కూతురు అనితా బోస్ ఎకనామిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సొంత కుటుంబాన్ని వదిలేసి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన కలలు సాకారమయ్యేందుకు తన ప్రేమను సైతం త్యాగం చేసిన ఎమిలీ తన స్వార్థం చూసుకోకుండా బోస్ ని యుద్ధానికి పంపించడం స్ఫూర్తిదాయకం. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. దేశభక్తి ముందు ఓడిపోయినా చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన సుభాష్ చంద్రబోస్, ఎమిలీ శంకల్ కథ గురించి చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.